నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రాగి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. మనందరికీ తెలిసిందే కదండి, రాగులు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీంట్లో ఐరన్, ఫైబర్తో పాటు పాలల్లో కన్నా కూడా ఎక్కువ కాల్షియం దీంట్లోనే ఉంటుంది. వింటర్ టైంలో దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, లేదంటే లంచ్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తాగుతారండి. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు దాకా కూడా రాగి పిండిని వేసుకుని, అలానే ఒక అరకప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని, ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 పచ్చిమిరపకాయ వేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత పావు కప్పు కన్నా కూడా కొంచెం ఎక్కువ, అంటే 1/3 కప్ దాకా స్వీట్ కార్న్, 1/3 కప్ క్యారెట్, 1/3 కప్ దాకా కూడా పచ్చి బఠానీని వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవే వెజిటేబుల్స్ అనే కాదు, ఏవైనా కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ లైట్గా ఉబ్బేంత వరకు, అంటే 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకోండి. ఘాటుగా వద్దు అనుకుంటే ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఒక 3/4 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండి మిశ్రమం అంతా కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మరొక పావు కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని ఉడకడం మొదలయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. 4-5 నిమిషాల తర్వాత ఇది కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా స్టవ్ని కట్టేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలానే నిమ్మరసం పిండుకుని తింటే ఇది రుచి చాలా చాలా బాగుంటుంది అండి. చల్లారిపోయిన తర్వాత కాకుండా వేడిగా కానీ గోరువెచ్చగా కానీ ఉండగా తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.